కోర్టు అయితే చెప్పింది మధ్యంతర రక్షణ కల్పించలేము అని చెప్పి. సో ఇప్పుడు పోలీసులు కూడా ఇలానే దీనిపైన యాక్షన్ తీసుకోకుండా ఆక్షేపిస్తూ ఉంటే దీన్ని మరింత పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఎందుకు చంపలేదని అనుకోకూడదు అన్నది నిన్న డిబేట్లో నేను అడిగిన ప్రశ్నకి సార్ ఒక మాట అన్నారు, చంద్రబాబు లోకేష్ పక్క నుండి నెట్టారని అనలేదు, రేపు ఆ మాట అన్నా అనే అవకాశం ఉండొచ్చు. సో యాక్షన్ కూడా తొందరగా తీసుకోవాలంటారా పోలీసులు? అంటే పోలీసులు లీగల్ కోర్సులో ఉన్నప్పుడు దాన్ని చూస్తారు, దే విల్ వెయిట్. ఇప్పుడు హడావిడిగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా, ఇది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నడిచే ప్రభుత్వం. అందుకని లీగల్ కోర్స్ ఆఫ్ ఇది జరుగుతూ ఉన్నప్పుడు దానికి అడ్డం పడేసి వెళ్ళిపోయి సాయంత్రం అరెస్ట్ చేసి అటువంటి పనులు చెయ్యరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాశవికంగా పోలీసులు వద్దన్నా కానీ వెళ్ళి 3 మరణానికి కారణమయ్యాడు అని అందరూ అట్లా ప్రవర్తించరు కదా. జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతి నుంచి ఆ నేరం ఆ ఆరోపణ నుంచి తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడని పోలీసులు కూడా అట్లా చేయరు కదా, దూకుడుగా వ్యవహరించేసి అట్లా చేయకూడదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటాడు, అనాదిగా ఇవే వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. మీకు తెలుసు కోడికత్తి కేసులో కూడా ఇవే చెప్పాడు, నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది అని. ఆ సిబిఐ కేసులు అక్రమాస్తుల కేసులప్పుడు కూడా నా పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది అన్నాడు. నీకు పరువు ప్రతిష్ట ఇవన్నీ ఉంటే ఇటువంటి పనులు చేస్తావా? ఇటువంటి పనులు చేస్తావా? నీకు మొత్తం గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించే పని పరువు ప్రతిష్ట ఉన్నాడు ఎవడని చేస్తాడా? అసలు వాడు ఎవడో బెట్టింగ్లో చచ్చిపోయిన వాడి విగ్రహాన్ని వెళ్ళి ఆవిష్కరించటం పరువు గలవాడు ఎవడన్నా చేస్తాడా? విగ్రహాలు ఎవరికి పెడతారు? ఏదో స్వాతంత్ర సమర యోధులు, లేకపోతే వాడు ఏదన్నా దేశం కోసం త్యాగం చేసినవాడు. అతను పాపం ఆ మురళీ నాయక్ అనే అతను మిలిటరీలో చనిపోయాడు, అతనికి విగ్రహం పెడితే అందరు వెళ్ళి దండం పెడతారు, దండేస్తారు, స్ఫూర్తి. అయితే సార్ నేను కూడా ఈరోజు పేపర్లో ఒక పిక్ చూసాను, ఇందాక మీరు అన్నట్టు గాయపడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కాలు మీద కాలేసుకొని పడుకొని ఉండడం. సో దాన్ని పేపర్లో వేసేసి ఈయన పరిస్థితి కాలు మీద కాలేసుకునే విధంగా ఉంటే ఈయన ఎలా చనిపోతాడని వాళ్ళే రాస్తున్నారు. అయితే ఒకప్పుడు మనం విన్నాం జగన్మోహన్ రెడ్డి గారే ఆ ఫోటోలో ఆ బాడీ ఎలా ఉంది, రక్తం ఓడుతూ లేదా, మొత్తం షర్ట్ అంతా రక్తంతో తడిసి లేదా? అంటే మీరు కాలు మీద కాలు చూస్తున్నారు, జనం రక్తం ఓడుతున్న శరీరాన్ని చూస్తున్నారు. అసలు ఆ సాక్షి పేపర్లో వాటిలో ప్రచారం చేస్తున్నారు కదా, వాడెవడో ఆ రాసినవాడు, ఆ వార్త రాసినవాడు ఎవడో, సింగయ్యకి పక్కటెముకలు విరిగిపోయినాయి. పోస్ట్ మార్టం రిపోర్టు చదివితే అర్థమవుతుంది. అంటే చదువుకున్నోడైతే ఆ వార్త రాసేవాడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతం కోసం పనిచేయటం కాదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి పరిశీలించాలి. డివిఎస్ గారు, పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులు చీరుకుపోయినాయి. పక్కటెముకలు విరిగి లోపలికి కారు టైర్ ఎక్కటం వల్ల లాక్కుపోవటం, 100 మీటర్లు లాక్కు రావటం వల్ల పక్కటెముకలు మొత్తం ఇవన్నీ విరిగిపోయినాయి. విరిగిపోయి ఊపిరితిత్తుల్ని ఇట్ట చీరేసినాయి. కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు. ఏమే ఎదవర రాతలు ఇవన్నీ రాసే బదులు ఎక్కడ నీళ్ళు లేని బావి చూసుకొని దూకి చావాలి. కాలు మీద కాలు అంటే ఏంటి చూసారా? జగన్మోహన్ రెడ్డి కారు నా మీదకే వెళ్ళిందని కాలు మీద కాలు వేసుకున్నాడా? హుషారుగా ఉండటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరి మీద ఆయన కారు పోలేదు నాకు మీద అయిపోయిందని హుషారుగా ఉన్నాడా? ఏమి అసలు ఏమి రాస్తారో ఏమి చెబుతారో ఈ బయటకు వచ్చి ఈ ప్రచారం ఎట్లా చేస్తారో. గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ మానవత్వం ఎటు వెళ్ళిందంటారు? ఆ పక్కన ఆ విధంగా పడేసిపోవడం, మళ్ళీ అదే ఆర్టికల్ని వాళ్ళు పేపర్లో పిక్ వేసి రాయడం ఎలా చూడొచ్చు? నువ్వు మానవత్వం అంటే జూపూడి ప్రభాకర్ రావు వస్తాడు, ఆయన నిన్న ఏదో ఏడ్చాడు, అప్పుడేదో ఛానల్లో ఊరు ఏడుస్తున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అసలు యేసుక్రీస్తు అవతారం అని చెప్తున్నాడు, అట్లా చెప్తున్నాడు ఈ జూపూడి ప్రభాకర్ ఏడుస్తున్నాడు. అసలు ఇంత మానవత్వం ఉన్న వ్యక్తి ఎక్కడన్నా ఉంటాడు అబ్బు ప్రపంచంలో ఏడుస్తాడేంటి? ఎమ్మెల్సీ ఎలక్షన్
ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమన్నా ఎమ్మెల్సీ కూడా రాదుగా 11 సీట్లకి ఏమొచ్చుది రాదు 11 అంటే 3 సంవత్సరాలు 11 అయితే కానీ రాదు. అంటే ఇంకా అదనంగా ఒక్కొక్కడికి 2 ఓట్లు ఇచ్చినా రాదు జూపూడి ప్రభాకర్ రావుకి. పుండ్లంట, తలంట, రసం ఓడుతుందంట, దాని మీద ముద్దు పెట్టాడంట. అసలు ఆయన మానవత్వం గురించి ఈ జూపూడి ప్రభాకర్ రావు పాపం అంత ముందర అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి. చంద్రబాబు పక్కకు వచ్చి ఎన్ని తిట్టాడు. చంద్రబాబు దగ్గర ఎస్సీ కార్పొరేషన్ పోస్ట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. అసలు ఆ జూపూడి ప్రభాకర్ రావు అనే అతనికి అసలు క్యారెక్టరే లేదు. అతను చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి తీసుకొని అసలు చంద్రబాబు నాయుడు గురించి ఆ చంద్రబాబు నాయుడిని పొగట్టం పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డిని అమ్మ నా బూతులు తిట్టాడు. అంటే మామూలు బూతులు కాదు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన బూతులు ఆ రోజున చూస్తే మరి అప్పుడు ఈ పుళ్ళు పడ్డ తలని ముద్దు పెట్టుకోవటం అది జూపూడి ప్రభాకర్ రావుకి తెలియదా? అంటే 5 ఏళ్ల కిందట పుట్టాడా జూపూడి ప్రభాకర్ రావు? అంత ముందర ఏం చేశారు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఆయన మానవత్వం ఏ పాటిదో విజయమ్మ కన్న తల్లి చెప్పుద్ది, చెప్తుంది. రక్తం పంచుకు పుట్టిన ఇప్పటికి 100 సార్లు చెప్పింది. ఆమె చెబుతూనే ఉంది ఈయన మానవత్వం ఇటు చచ్చింది, మాకు మమ్మల్ని చంపుతున్నాడు. మొత్తం ప్రజల్ని చంపుకుంటూ పోయాడు. 3 చంపాడమ్మా ఒక్క టూర్లో, ఒక్క పర్యటనలో 3 చంపేశారమ్మా. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలి ఈ జూపూడి ప్రభాకర్ రావుకి? అంటే ఏదన్నా అంటే ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నాడా జూపూడి ప్రభాకర్ రావు? వాళ్ళందరూ కూడా ఇప్పుడు కారు కింద పడి చచ్చిపోయాడని తెలిసిన తర్వాత కూడా తలసిల రఘురాము ఆ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని తప్పించడానికి ఎంత కష్టపడ్డాడు. ఈ రోజున తలసిల రఘురాము మెడ ఇందులోకి వస్తాడు, కల్ప్రిట్ అవుతాడు. ఇప్పుడు ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని నేరం నుంచి కాపాడినందుకు, తప్పుడు సమాచారం పోలీసులకి ఇచ్చినందుకు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ సాక్షిలో రాశాడు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఉన్నాడు సింగయ్య, సాయంత్రం ఏ సినిమాకి వెళ్దామని వాళ్ళ ఆవిడని అడిగాడు. ఇటువంటి చెత్త కబుర్లన్నీ రాస్తున్నారు. అతనికి లోపల పక్కటెముకలన్నీ కూడా నలిగిపోయి ఊపిరితిత్తులు చీరి మొత్తం పోయిన పరిస్థితుల్లో అతను ఉంటే, పోస్ట్మార్టం రిపోర్టులో అది ఉంటే, నువ్వు ఇటువంటి వార్తలు రాసుకొని ప్రచారం చేసుకొని నువ్వు ఏమి ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తావు? ఇంత కిరాతకంగా అంబులెన్స్లో అతను ఆ తెల్లజర్ల మధు అనే పిల్లగాడు చచ్చిపోతే అయ్యో పాపం అని ఎవడన్నా అన్నాడా? ఈ రోజా అన్నదా? లేకపోతే ఆ అధికార ప్రతినిధి శ్యామల అన్నదా? అయ్యో పాపం ఆ తెల్లజర్ల మధు అనే 22 ఏళ్ల కుర్రాడు చనిపోయాడని చెప్పి అయ్యో పాపం అన్నారా? ఇంకొక అతను ఎంత భవిష్యత్తు ఉన్నది. ఇంకొక అతను ఆ జయచంద్రారెడ్డి, పోని మీ కార్యకర్త కదా, ఈ సింగయ్యలాగే జయచంద్రారెడ్డి కూడా మీ పార్టీ కార్యకర్త. అక్కడికి వచ్చి ఆ తొక్కిసలాటలో ఊపిరాడక చచ్చిపోతే అయ్యో పాపం అంటలేదు ఈ రోజా, ఈ పేరుని నాని, వీళ్ళందరూ కలిసి ఈ అంబటి రాంబాబు మీకు డివిఎస్ గారు అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి తీసేశాట జగన్మోహన్ రెడ్డి. తీసేసి గుంటూరు వెస్ట్కి వేసాట. సత్తెనపల్లిలో ఇంకొకటి పెట్టారు. మరి అంబటి రాంబాబు తెలుసుకో ఇవన్నీ ఏంటి? రజనీ ఇప్పుడు మళ్ళీ చిలకలూరుపేటకు వస్తుందట. ఆమె మళ్ళీ చిలకలూరుపేట, ఆమె ఏ సీటు కోరుకుంటే ఆ సీటు ఇచ్చే ఫెసిలిటీ ఉంది. అంబటి రాంబాబుకి ఆ ఫెసిలిటీ లేదు. తెలుసుకో అంబటి రాంబాబు, ఈ విషయాలన్నీ తెలుసుకో. విడుదల రజనీకి ఏ సీటు కావాలంటే ఆ సీటు ఇచ్చే ఫెసిలిటీ ఉంది నీ పార్టీలో, నీకు లేదు. నీకు ఆ సౌకర్యం నీకు రాదు కూడా. నువ్వు వాళ్ళు ఎక్కడికి పంపిస్తాడు పోవాలి. ఫుట్బాల్ దన్నారు నిన్ను, గుంటూరు వెస్ట్కి వెళ్ళి పడ్డావు. వాళ్ళంతా ఒక భయాందోళనలో ఉన్నారు. ఇతను జైలుకి వెళ్తాడేమో, మా భవిష్యత్తు ఏంటి, అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుద్దా, ఏ పార్టీలో చేరాలి, మమ్మల్ని ఎవరైనా చేర్చుకోరా అనేటువంటి ఫ్రస్ట్రేషన్తోనే ఇప్పుడు ఈ తలసిల రఘురామ్ చెప్పింది అదే. ఈ వాహనం కాదు ఆ వాహనం అని ఎందుకు చెప్పాడు? అంబటి రాంబాబు మాటలు అవే. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయం, అతనిలో భయం ప్రవేశించింది. కరుడుగట్టిన నేరగాడు అసలు మామూలుగా భయం ఉండదు.
నేరస్తులకి భయం ఉండదు. అట్లాంటిది కరడుగట్టిన నేరస్తులకే భయం వచ్చిందంటే తప్పులు చేస్తారు, తప్పుల మీద తప్పులు చేస్తారు. సత్యమూర్తి గారు ఎప్పుడు చెప్తుంటారు ఏమని, ఏదో గివింగ్ లాంగ్ రోప్ అంటాడు. గివింగ్ లాంగ్ రోప్ టు వల్లభనేని వంశీ ఇచ్చారు, పాపం అతనికి కూడా ఇచ్చారు. అతను మొత్తం అమెరికాలో కంపెనీ పెడుతున్నానన్నాడు, అక్కడేదో నాకు కొత్త రకం వీసా ఒకటి వచ్చింది, అక్కడ 45 కోట్లు పెడితే అన్నాడు. దుబాయ్ వెళ్ళారు, అటు ఇటు తిరిగారు, మొత్తం అన్ని దేశాలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, మొత్తం ఇచ్చారు, తిరిగినంత తిరగమన్నారు. ఏమైంది, వాడిని ఏమన్నా కిడ్నాప్ చేశాడు, వచ్చి దొరికిపోయాడు. ఆ రోప్ మెడకు చుట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఇచ్చిన రోపు కొంతమంది కాళ్ళకు చుట్టుకుంటున్నారు, కొంతమంది మెడకు చుట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదేగా, ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. అసలు కేంద్రం కానీ సిబిఐ పట్టించుకోవట్లా, ఈడీ పట్టించుకోవట్లా. ఆ 12 వదిలేశారు, ఈ 9 వదిలేశారు, మద్యం లిక్కరు ఆయన జోలికి ఏమో రావట్లా, అందరినీ ఎత్తుతున్నారు. చెవిరెడ్డిని కూడా ఎత్తారు, జగన్నేమో ఎత్తట్లా. ఇంత లాంగ్ రోప్ ఇస్తే ఏం చేశాడు జగన్? చుట్టుకున్నాడు, ముగ్గురిని చంపేసి. కాళ్ళకు చుట్టుకున్నాడా, మెడకు చుట్టుకున్నాడా? మెడక అనేది తేలాలి. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఈ క్వశ్చన్ అడగడానికి ముందర ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య బాగా యాక్టివ్ అయిపోయాడు అన్నారు ఇంట్రోలో. దానికి ఒక రీజనింగ్ చెప్పాలి కదా. మామూలుగా ఏంటంటే ఈ రాయలసీమ కానీ మా పల్నాడు ఫ్యాక్షనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలిబి సృష్టించుకుంటారు. ఏదైనా మర్డర్ చేయడానికి ముందర ఎలిబి సృష్టించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడో దగ్గరికి వచ్చేసింది, ఎవడో తేలే టైము దగ్గరికి వచ్చేసింది. ఈ మర్డర్ కేసులు, ఈ సింగయ్య మృతి కేసు, ఇటువంటివన్నీ కూడా మొత్తం ఆ ఇసుక మీద మళ్ళీ మొదలుపెట్టారు. దర్యాప్తు మొదలైంది. ఆ తిరుపతిలో ఆ కల్తీ లడ్డు పెట్టారు కదా, మొత్తం ఎంత కొట్టారు తెలుసా? ఒక్క లడ్డు ప్రసాదంలో 240 కోట్లు కొట్టారు. 240 కోట్లు వెంకటేశ్వర స్వామి సొమ్ము. అవన్నీ వచ్చినాయి, మొత్తం అన్నీ వస్తూ ఉన్నాయి. 240 కోట్లు వెంకటేశ్వర స్వామి లడ్డూలో తిన్నారు అంటే, ఇవన్నీ కేసులన్నీ ఒక్కొక్కటి ముందరికి వస్తూ ఉంటే, చెప్పా కదా నేను, ఫ్రాక్షనిస్టులు ఎల్బీ సృష్టించుకుంటారు మర్డర్ చేయడానికి ముందు అన్నట్టుగా. అంటే సినిమాలో అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు అనుకో, వాడు ఏం చేస్తాడు, విలన్ పారిపోతాడు. ఎక్కడ పారిపోతాడు? దూకుతూ ఉంటాడు, ఇరుకైన రోడ్లలో నుంచి దూకేస్తుంటాడు, ఇళ్లల్లోకి వెళ్తాడు, జనంలోకి వెళ్ళిపోయి కలిసిపోవాలని చూస్తాడు, చివరికి మసీదులోకి వెళ్తాడు, ఆ మసీదులో వాళ్ళందరి మధ్య దాక్కుందామని చూస్తాడు. అంటే ఇప్పుడు కూడా అదే చెప్తుంది సత్యమూర్తి గారు. అట్లా గోడలు దూకి సన్న సందుల్లో పరిగెత్తుతూ ఉంటే మీకు బాగా యాక్టివ్గా ఉన్నట్టు కనపడుతున్నది. ఇప్పుడు జనంలో దాక్కోవాలని ఈ పర్యటనలన్నీ, రేపు నెల్లూరు వెళ్తోంది, మొన్న పొదిలి వెళ్ళింది, నిన్న తెనాలి వెళ్ళింది, రెంటపాళ్ళు వెళ్ళింది. ఎందుకు ఇట్లాగే వెళ్ళాడు అప్పుడు కూడా సిబిఐ కేసుల్లో. అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ వేటాడుతున్నాడు. వెంటనే అప్పటి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అని చెప్పి జనంలో తిరగటం కలిసిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయినా వదిలాడా జేడీ? కరెక్ట్గా మాచర్లోనే లిఫ్ట్ చేశాడు, తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్లో పెట్టి 3 రోజులు విచారించారు. అంటే లిఫ్ట్ మాత్రం తప్పదనమాట. అందుకని జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ కావటం కాదు, ఈ కేసుల నుంచి తప్పించుకోవటానికి జనంలో పడి తిరుగుతున్నాడు. జనంలో పడి తిరిగితే తనకేదో సింపతి వస్తుందన్న భ్రమలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చంపింది వేరే వాళ్ళను కూడా కాదు, అంటే తన పార్టీ కార్యకర్తనే ఇది జరిగింది, నేరంలో చనిపోయింది తన పార్టీ కార్యకర్తే. ఇప్పుడు ఐఎమ్ రిక్వెస్టింగ్ గుంటూరు పోలీస్ టు టేకప్ దట్ జయచంద్రారెడ్డి కేసు ఆల్సో. అది కూడా తొక్కిసలాట కారణం ఎవరు, అతనికి ఊపిరాడక మరణించడానికి కారణం ఎవరు అనేది కూడా తీసుకోవాలి. మధు కూడా, తెల్లజర్ల మధు కేసును కూడా, అంబులెన్స్కి దారి ఇవ్వకుండా అడ్డుపడ్డ ఈ గంజాయి ముఠాలు ఎవరు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళకి ఆ కేసుకు సంబంధించి కనీసం అతను చెప్తున్నాడు, మధు వాళ్ళ తండ్రి చెప్తూ ఉన్నాడు, ఒక 40-50 మంది కారుకి అంబులెన్స్కి అడ్డంగా నిలబడి అంబులెన్స్ని కావాలని ఆపేశారు అని. వాళ్ళని ఐడెంటిఫై చేసి కనీసం ఆ 40-50 మందిని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి మానవత్వం అంటే ఏంటో నేర్పాలి. అది వీళ్ళని అరెస్ట్ చేయటం కక్ష సాధింపు చర్య కాదు, వాళ్ళకి కనీసం వాళ్ళకి మానవత్వం అంటే ఏంటో నేర్పాలి. అందుకని తొక్కిసలాటలో అతను జయచంద్రారెడ్డి చచ్చిపోతే మానవత్వం అంటే మళ్ళీ జూపూడు వస్తాడు,
మళ్ళీ మళ్ళీ ఏడుస్తాడు, ఎందుకండి? అందుకని అంటే వాళ్ళకి బాధ్యత తెలియాలంటే వీళ్ళందరినీ ఈ 2 కేసులు కూడా ఇప్పుడు గుంటూరు పోలీసులు టేకప్ చేయాలనేది ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు టేకప్ దీస్ 2 cases ఆల్సో. Please subscribe to Leo News for more videos.